గర్భిణులకు షుగర్ వచ్చినప్పుడు పెట్టబోయే బిడ్డ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది? తల్లి నుంచి బిడ్డకు అంటే ఈ సైకిల్ ని మనం ఎలా ఆపొచ్చు? జెస్టేషనల్ డయాబెటీస్ ఉంటే the baby's risk of diabetes చాలా ఎక్కువ, quite a bit high. Key is to prevent it, right? So first thing ఏంటంటే తెలియ పేషెంట్స్ ఉంటే, if you know somebody who already has diabetes, నువ్వు వాళ్ళని ఫాలో చేస్తుంటే we tell them A1C 6 కన్నా తక్కువ ఉండాలి before you're planning pregnancy, so that you can try and do if you have somebody who you know very well. But ఏముంది, there's a lot of people out there who don't even know they have diabetes. Pregnancy test positive ఉంటుంది, blood test చేస్తే blood sugars ఉంటాయి. So for them the only thing is be aggressive గా blood sugars lower చేస్తే, get that A1C down to less than 6. I think they should see a maternal-fetal specialist. But only thing the mother can do వాళ్ళ పిల్లల రిస్క్ లోవర్ చేయడానికి is controlling the blood sugars aggressively. అవసరం ఉంటే మెడిసిన్స్ తీసుకోవాలి, అవసరం ఉంటే ఇన్సులిన్ తీసుకోవాలి. బట్ ఓన్లీ వన్ ఆన్సర్ is sugars way down, A1C of 6, మార్నింగ్ ఫాస్టింగ్ వెరీ టైట్ కంట్రోల్ ఉంటుంది. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీకి ఫాస్టింగ్ షుగర్స్ 90 కన్నా తక్కువ ఉండాలి, 2 hours తర్వాత 120 కన్నా తక్కువ ఉండాలి. సో ఆల్ దీస్ వెరీ టైట్ క్రైటీరియా ఫాలో చేస్తే మాత్రం the risk is going to be much lower మన బేబీస్ కి. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.